రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని 5వ వార్డు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటూ కౌన్సిలర్ అభ్యర్థి పుష్పాంజలి రమేష్ రెడ్డితో పాటు వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, రామాయంపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గా లావణ్య నాగరాజును ప్రకటించడం జరిగిందన్నారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తో సాధ్యమని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. 12 వార్డులలో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపొందడం ఖాయమని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి పుష్పాంజలి రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేమి యాదగిరి, విప్లవ్ కుమార్, వార్డు ఇన్ఛార్జీలు రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చిరంజీవి, భిక్షపతి, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. పుష్పాంజలి రమేష్ రెడ్డిని 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీరందరూ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, హనుమంతన్న అభిమానంతో లేదా రోహిత్ గారి అభిమానంతో నేను పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా మీరందరూ చేతి గుర్తుకి ఓటు వేసి నన్ను అఖండ భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గౌరవ పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు మరియు గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి యొక్క అధ్యక్షతన, వారి ఆధ్వర్యంలో మరియు శంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారి యొక్క ఇన్ఛార్జ్ బాధ్యతల నడుమ రామాయంపేట పెద్దలు మాజీ కౌన్సిలర్ దేమ యాదన్న యొక్క ఆశీర్వాదంతో 5వ వార్డులో శ్రీమతి పుష్పాంజలి రమేష్ రెడ్డి గారి యొక్క ప్రచార పర్వం చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. మరి ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా హస్తం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యము ఇవాళ వాడవాడలో కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్ సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ల సమస్యలు కానీ, ఏదైనా కానీ గత పాలకులు కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన యువ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కాగితాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. మరి గాడుపు వచ్చినప్పుడే ఎగబోయాలన్నటువంటి చందంగా ఎప్పుడైతే అధికారం ఉంటుందో అప్పుడే అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఈ రెండు అనుకూలంగా ఉన్నప్పుడే కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అధికార పార్టీ అండగా ఉంటే మరి మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. గతంలో రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి కూడా కాగితాలకు పరిమితం చేస్తే ఇప్పుడు మన హనుమంతన్న వారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు రెవెన్యూ డివిజన్ కార్యరూపం దాలుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. మరి అదేవిధంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఈరోజు విప్లవన్న గారు తనకు టికెట్ కేటాయించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో పార్టీ తనను సమున్నత స్థానంలో ఉంచుతుంది. తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదంతో రమేష్ రెడ్డి గారి, పుష్పాంజలి రమేష్ రెడ్డి గారి యొక్క ఈ 5వ వార్డు విజయం అఖండ మెజార్టీతోని ముందుకు పోతా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది.